ఇంకా ఆరోగ్యం పట్ల వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఐటీ మేనేజ్మెంట్ రంగాల వారికి ఇది ఒక స్ట్రెస్ ఉందండి, ఉద్యోగస్తులు ఇది కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్, ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, మెడికల్ ఎక్విప్మెంట్స్, తర్వాత డయాగ్నిస్ సెంటర్స్, ఇవన్నీ కూడా కొంచెం లాభసాటిగా వచ్చే అవకాశాలు ఈ నెల కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల కడుపు సమస్య ఎక్కువ ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు కానీ, నిద్రలేమితనం కానీ, మోకాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, చర్మ వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. యోగా, ప్రాణాయామం వడ్డీ కూడా చేస్తూ ఉండండి. ఒక అతి శక్తివంతమైనటువంటి పరిహారం చెప్తాను, వినండి, చక్కగా బాగుంటారు. ఓం శనైశ్వరాయ నమః. శని భగవానికి కృతజ్ఞత చెప్పండి. శనీశ్వర ఆలయ దర్శనం చేసుకోండి. 19 ప్రదక్షిణాలు చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. పేదవాళ్ళకి ఆహారం ఇవ్వండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చండీ సప్తసతి పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం వినండి, చాలా బాగుంటారు.